చరిత్రలో అత్యంత తెలివైన నేరస్థుడు ఎవరు అని అడిగితే నక్క అని ముద్దుగా పిలుచుకునే వ్యక్తి కథ మీకు తెలుసా? ఇప్పుడు మనం కథలోకి వెళితే 19 ఏళ్ల వయసులో అమెరికా సీక్రెట్ సర్వీస్లోకి చొరబడి దేశ రహస్యాలను దొంగిలించాడనే అభియోగంతో ఒక వ్యక్తి జైలుకెళ్లాడు. కాని అతనికి ఒక వృద్ధ తండ్రి ఉన్నాడు. అతని తండ్రి ఒంటరిగా నివసించే వృద్ధుడు. ఒకరోజు అతను తన తోటలో బంగాళాదుంపలు నాటాలని అనుకున్నాడు. కాని అతని వృద్ధాప్యం కారణంగా అలా చేసే శక్తి అతనికి లేదు. అప్పుడు అతను ఖైదు చేయబడిన తన కుమారుడికి లేఖ ద్వారా ఒక సందేశాన్ని పంపాడు. అది ఇలా ఉంది: నా ప్రియమైన కుమారుడికి వ్రాయినది ఏమనగా, మన తోటను దున్నడానికి మరియు ఈ బంగాళాదుంపలను నాటడానికి నాకు సహాయపడటానికి మీరు ఇప్పుడు నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు అని సందేశం పంపాడు. కాసేపటికి తండ్రికి కొడుకు నుంచి ఉత్తరం వచ్చింది. దానికి సమాధానంగా కొడుకు ఇలా వ్రాశాడు: నాన్నా, దయచేసి తోటలో తవ్వకండి, ఎందుకంటే నేను ఒక ముఖ్యమైన విషయాన్ని దాచాను, మరియు నేను జైలు నుండి బయటకు వచ్చాక అది ఏమిటో మీకు చెబుతాను అని తండ్రికి సందేశం పంపాడు. ఈ సందేశం వచ్చిన గంటలోనే అమెరికా సీక్రెట్ సర్వీసెస్ సైన్యం ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఎర్త్మీటర్తో తవ్వి అన్నీ తొలగించినా ఏమీ కనిపించకపోవడంతో ఇంటినుంచి వెళ్లిపోయారు. వారం తర్వాత తండ్రికి తన కొడుకు నుండి కొత్త ఉత్తరం వచ్చింది: నాన్నా, పోలీసులు భూమిని బాగా దున్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు బంగాళాదుంపలు వేయవచ్చు మరియు మీకు మరేదైనా అవసరమైతే నాకు తెలియజేయండి. నేను మీతో ఉండలేకపోయినా కాని నేను మీకు ఎల్లవెడలా అన్ని విధాలుగా మద్దతు ఇవ్వడానికి నావంతు కృషి చేస్తాను అని ఉంది. మిత్రులారా, చూశారా అతని తెలివితో వాళ్ల తండ్రికి ఎలా సాయపడ్డాడో కదా. మిత్రులందరికీ నాదొక చిన్న విన్నపము: ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.